ఒకసారి సిజేరియన్ సెక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోవాలి అంటే రెగ్యులర్ పేషెంట్తో పోలిస్తే సక్సెస్ రేట్ అనేది మనకి తగ్గుతుందా అనేది కామన్ క్వశ్చన్. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. డాక్టర్ సాహిత్య, మాతృ ఫర్టిలిటీ సెంటర్ తిరుపతిలో ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో యూజువల్లీ సిజేరియన్ సెక్షన్ అంటే డెలివరీ టైంలో మనం యూట్రస్కి ఈ లోయర్ పార్ట్ ఉంటుంది కదా, లోవర్ సెగ్మెంట్, ఈ పార్ట్లో ఇన్సిషన్ ద్వారా బేబీని మనం డెలివర్ చేసి బయట తీస్తాము. సో నెక్స్ట్ డెలివరీ తర్వాత మళ్ళీ 2 ఫ్లాప్స్ని అప్రాక్సిమేట్ చేసి స్టిచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత హీలింగ్ టైంలో ఒక్కొక్కసారి కొంతమందికి ఫుల్ థిక్నెస్ అనేది కంప్లీట్గా మళ్ళీ ఫామ్ అవ్వదు. ఆ స్కార్ ఏర్పడిన ఏరియాలో థిక్నెస్ కొంచెం తక్కువ అవ్వచ్చు. సో అట్లా కంప్లీట్ హీలింగ్ జరగకపోతే కొద్దిగా అక్కడ ఆ ఏరియాలో, స్కార్ ఏరియాలో చిన్న గ్యాప్ ఆర్ డిఫెక్ట్ అనేది డెవలప్ రావచ్చు. ఇస్తమోసీల్ అంటాము. సో ఇస్తమోసీల్ వల్ల తర్వాత ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఏమి అంటే ఆ ఇస్తమోసీల్ ఉండే గ్యాప్లో బ్లీడింగ్ జరిగినప్పుడు మెన్స్ట్రువల్ ఫ్లూయిడ్ కానీ ఆర్ సమ్ సెక్రీషన్స్ ఇలాంటివి అక్కడ కలెక్ట్ అయ్యి సో ఇన్ఫెక్ట్ అయ్యేదానికి రిస్క్ ఉంటుంది. సో మనం ఐవీఎఫ్కి ప్లాన్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్ కన్నా అక్కడ ఉంటే ఆ ఫ్లూయిడ్ వల్ల మనకి ఎంబ్రియో గ్రోత్ అనేది అఫెక్ట్ అయ్యేదానికి రిస్క్ కొంచెం హై ఉంటుంది. సో ఇన్ కేస్ ముందు సి సెక్షన్ జరిగి నెక్స్ట్ టైం మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇస్టిమోసీల్లో మనకి కలెక్షన్ అనేది కనిపిస్తే బెటర్ ఫస్ట్ మనం ఇస్టిమోసీల్ కరెక్షన్ చేసుకొని ఆ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీకి కంటిన్యూషన్ ఛాన్సెస్ ఇవి కూడా బెటర్ ఉంటుంది. థ్యాంక్ యూ.